శివుడితో సమానమైనటువంటి స్థాయికి ఒకడు ఎదిగిపోయాడు అంటే శిలాదుని యొక్క భక్తి. పరమశివుడు భక్తికి ఎంత వశపడిపోతాడో, పరమశివుడు ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు. గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు హో ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే. ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే. సీతారాముల పున్నమిలోనే, నిరతము మాయద వెన్నెలలోనే. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. 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 దయని విభూతిగా కుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ఉడయి నీ కాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. మౌనంగా ఉండడం రావాలి మనిషికి. అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మౌనమే. అందుకే ఏ మాట మాట్లాడితే ఏదొస్తుందో అంటారు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలి. రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వజ్ర గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంచకంఠ కరకంఠ పురాంతక శైలచాలనోత్తండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరములలోంచి బాణములు తీసి వెంటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిక్కన్నవాడెవరు అన్నాడు. నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క వీరోచితమైన ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు. రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని వర్ధించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమతే. ఆయన ఒక్కడే రావణుణ్ణి కూడా చంపగలడు. అంతటి తేజో. నిత్యం నమశివాయ 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 అనే మంత్రం మనలో మనస్సులో నడుస్తూ ఉంటే మన మీద వజ్రాయుధం ఎవడన్నా ప్రయోగిస్తే అది పుష్పం అవుతుంది. అగ్ని మంచగు, ఒకవేళ అగ్ని ప్రమాదంలోనే మనం చిక్కుబడవలసి వస్తే అది మంచుగా చల్లగా మారిపోతుంది.
ఎక్కువ భారంబు భూమి స్థలంబవు. ఏదైనా ఓడలో ప్రయాణం చేస్తూ పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో గనక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు గనక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట, మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన మాట ఒక్క మంత్రం, ఒక్క మంత్రం, ఒక్క మంత్రం, నమ శివాయ, నమ శివాయ. ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు. భగవత్ స్మరణ అంత గొప్పది పండి. వెయ్యి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను. నా పేరు హనుమ, నేను వాయుపుత్రుణ్ణి. శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే సాటి. రాళ్లు పెట్టి కొట్టి చంపేస్తాను, మోచేతులతో కుమ్మి చంపేస్తాను, పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను, అరిచేతులతో మర్దించి చంపేస్తాను, గోళ్లతో చీల్చి చంపేస్తాను, నా కోరలతో కురికి చంపేస్తాను. నాకు ఆయుధం అక్కర్లేదు. ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా విడిపోతాను. నన్ను పట్టగలిగిన మనగాడు లంకా పట్టణంలో లేడు. 100 మంది రాక్షసులైనా 1000 మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ తోరణం మీద కూర్చుని చెప్తున్నాడు. కొండలంత వరం ఇవ్వగలిగిన, ఊహించలేని వరం ఇవ్వగలిగిన వాడు. ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తాడన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారన్నీ. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు. ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలుసు, ఎవరిని రానివ్వకూడదో తెలుసు. ఎవరు తనకి పరమ భక్తుడో తెలుసు, ఎవరు భక్తుడు కాడో తెలుసు. నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక అందుకే హనుమ గురించి ఒక మాట చెప్తారు పెద్దలు. ఆయనకి నమస్కారం చేసిన వాడికి బుద్ధి, యశస్సు, బలం, ధైర్యం, వాక్పటుత్వం, ఆరోగ్యం, అజాడ్యం ఇవన్నీ కూడా అందులో వెంకటేశ్వర స్వామితో అసలు పెట్టుకోకూడదు. కలవు వెంకటనాయక అంట. అందుకని ఖచ్చితంగా నిశ్చలంగా ఉన్నవాళ్ళు ఆయన దగ్గర ఉంటారు. చెంచల బుద్ధి ఉన్నవాళ్ళు చెంచలగూడలోనే ఉంటారు ఖచ్చితంగా అనుమానం. అందుకని మనం ఏదో పాపాలు చేసేసి ఆభరణాలు చేయించి హుండీలో డబ్బులేసి అవన్నీ పోతాయనుకోవడం భ్రమ. ఇదే అదే ఏ సంచి కా సంచి. ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే. నేను చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రములు చెప్పే. శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట. ఆయన అనుగ్రహించాడనుకోండి, నా మీద నమ్మకం పెట్టుకుని పరమ భక్తితో నేనున్నానని నమ్మి బ్రతికే వాళ్ళ జోలికి వెడితే నేను ఒక రూపాన్ని పొంది వచ్చి చంపేస్తాను. गमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्
గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు